సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆర్థరైటిస్ కీళ్ళవాతం అనేది అసలు ఎందుకు వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అసలు ఇది రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మనకు ప్రపంచంలో ఎవరైతే మానవాళి జీవరాశులు ఉన్నాయో అన్నిటికీ ఎముకలు ఉంటాయి, ఎముకలతో పాటు కీళ్ళు ఉంటాయి, కీళ్ళతో పాటు మనకు నడవడానికి కానీ లేవడానికి కానీ నిలబడడానికి కానీ ఏదైనా ప్రొఫెషనల్గా వర్క్ చేయాలన్నా కూడా ఈ మూమెంట్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటుంది. కాబట్టి తద్వారా కూడా మనకు కీళ్ళవాతం అనేది వస్తుంది. కీళ్ళవాతంలో మనకు ఆర్థరైటిస్ అంటాం. ఆర్థర్ అంటే కీలు, ఐటిస్ అంటే వాతం, అంటే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ మేము టెక్నికల్గా అనుకుంటాం. సో కీళ్ళవాతము మనం పుట్టుక నుంచి చూసుకుంటే చాలా రకాల కీళ్ళవాతం ఉంది. చిన్నపిల్లల్లో కూడా చిన్న పుట్టి పెరిగి ఒక 4-5 సంవత్సరాల వాళ్ళకు కూడా కీళ్ళవాతం వస్తుంది. దాన్ని మనం జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇది తాత ముత్తాతల నుంచి కూడా ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ డిరైల్మెంట్ అంటే రోగనిరోధక శక్తిలో కొంత జీన్స్, క్రాస్ జీన్స్ తాతలు ముత్తాతలు తల్లిదండ్రుల నుంచి వచ్చే వ్యాప్తి వలన కూడా పిల్లలలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. అది ఒక రకమైన కీళ్ళవాతం. సో అన్ఫార్చునేట్లీ ఏ పిల్లలకైనా అలాంటి జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే అది పాపం జీవితాంతం వాళ్ళు సఫర్ అవ్వక తప్పదు. అది మేజర్ కీళ్ళవాతంగా భావించాల్సిన అవసరం అబ్సల్యూట్లీ ఉన్నాయి, చెప్తాను నేను. సో దాంతోపాటు పిల్లలలో ఎక్కువగా మనం చూస్తే దెబ్బలు తగులుతూ ఉంటాయి జాయింట్లకి. దానికి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి, బ్లడ్ క్లాట్ డెవలప్ అయ్యి, బ్యాక్టీరియా డెవలప్ అయ్యి సెప్టిక్ ఆర్థరైటిస్ అన్నది పిల్లలలో మనం చూస్తున్నాం. అది ఒక డౌట్ సార్, చిన్న పిల్లలు కూడా ఒక 4 years 5 years పిల్లలు ఎక్కువ ఆడుకున్న తర్వాత కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. అది యూజువల్గా జాయింట్స్ దగ్గర గ్రోయింగ్ బోన్స్ ఉంటాయి, ఎండ్ బోన్స్, గ్రోయింగ్ ఎండ్ బోన్స్ అంటాం. బోన్ ఎప్పుడు జాయింట్ కింద పెరుగుతూ ఉంటుంది, దాన్ని మనం గ్రోయింగ్ ఎండ్ అంటాం. సో ఆడుకునేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలినా, లేకపోతే ఓవర్ స్ట్రెచ్ అవటం వలన, లేకపోతే ఓవర్ స్ట్రెయిన్ అయినా కూడా పిల్లలలో ఈ గ్రోయింగ్ ఎండ్స్ దగ్గర సాగదీయబడుతుంది. కండరాలు, లిగమెంట్స్ సాగదీస్తాయి. అప్పుడు వాళ్ళకు కొంత ఎపిఫైజైటిస్ అనే ఒక ప్రాబ్లం డెవలప్ అవుతుంది. సో అది కీళ్ళల్లో కాళ్ళల్లో నొప్పి అని పిల్లలు చెప్తూ ఉంటారు. అది ఒక కారణమైతే వాళ్ళలో పిల్లలలో విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండటం వల్ల కూడా బోన్స్లలో పెయిన్స్ వస్తుంటాయి. సో మరి ఆడడం అనేది పిల్లలు అబ్సల్యూట్లీ చేయాలి, బట్ వాళ్ళని మనం ప్రాపర్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. ఏం జరుగుతుంది అసలు పిల్లలలో, వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా. ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ వార్మప్ చేయకుండా పోకూడదు. ఆడాలి అనుకుంటే ముందు వార్మప్ చేయాలి. వార్మప్ చేయటం వలన జాయింట్స్, బోన్స్కు పక్కన ఉండే కండరాలు, లిగమెంట్స్ అన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అవుతాయో అన్టువర్డ్ చిన్న చిన్న ఇన్సిడెన్సెస్, వాటిని మేము ట్రివియల్ ఇంజురీస్ అంటాం. అంటే తెలియక ఒక చిన్న చిన్న స్ప్రెయిన్తో ఇంజురీ అవుతుంది. అప్పుడు ఈ వార్మప్ చేయటం వలన అవి కాకుండా చూసుకుంటుంది. వార్మప్ అన్నది చుట్టూ జాయింట్స్, బోన్స్కు ఉండే మజిల్స్, టెండన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. సో ఇలాంటి అన్టువర్డ్ ఇంజురీస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయబడుతుంది. సో అలా మనం జాగ్రత్త పడాలి. వార్మప్ ఎక్సర్సైజెస్ పిల్లలు చేయాలి. విటమిన్ డి, కాల్షియము మన కంట్రీలో బిలో పావర్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది. అందుకనే అంగన్వాడీలో ఇవాళ రేపు ఎగ్, మిల్క్, గ్రౌండ్ నట్ ఇవన్నీ ఎక్కువగా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళలో విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఈవెన్ దో ఇంకా మనకు బిలో పావర్టీ కంట్రీస్లలో, చాలా కంట్రీస్లలో కూడా మనకు ఈ రికెట్షియా డిజీజ్ అనేది పిల్లలలో వస్తుంది. తద్వారా జాయింట్స్లలో నొప్పి వస్తుంది, జాయింట్లు వంకరబోతాయి, సమస్యలు వస్తాయి. సో పిల్లలలో రికెట్షియా వలన కూడా జాయింట్ పెయిన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంచెం అడోలసెంట్ ఏజ్ వచ్చేసరికి మనకు ఈ చిన్నపిల్లల్లో కూడా అడోలసెంట్ ఏజ్లో కొన్ని డిజీజెస్, ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన సెప్టిక్ ఆర్థరైటిస్ రావడము, దెబ్బలు యాక్సిడెంట్స్ అవ్వడం వలన సెప్టిక్ ఆర్థరైటిస్ రావడము, టీబీ వలన ఊపిరితిత్తుల్లో వచ్చే టీబీ ఏదైతే మనకు ఇన్ఫెక్షన్ ఉంటుందో అది బోన్స్లలో కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. దాన్ని ట్యూబర్కులోసిస్ ఆర్ కాక్స్ ఆర్ టీబీ జాయింట్స్ అనొచ్చు, టీబీ బోన్స్ అనొచ్చు. సో అలా కూడా మనకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. తర్వాత మిడిల్ ఏజ్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, లేదా ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటాం, ఒక వృత్తిపరంగా లేబర్ చేసే పనులలో జాయింట్స్కి దెబ్బలు తగిలి కూడా జాయింట్లో ఫ్రాక్చర్స్ ఏర్పడడం,
జాయింట్లో నీరు పెరిగిపోయి సైనోవైటిస్ రావడం, జాయింట్స్లలో ఇన్ఫెక్షన్స్ రావడం, ఇట్లాంటి సమస్యలు మనం మిడిల్ ఏజ్లో చూస్తుంటాం ప్రొడక్టివ్ లైఫ్లో. అంతేకాకుండా మనకు సోరియాటిక్ ఆర్థరైటిస్ అన్నది ఒక ఇన్ఫెక్షన్ వలన కూడా మన బాడీలో ఈ కీళ్ళల్లో వ్యాప్తి చెంది కీళ్ళ నొప్పులు కీళ్ళవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా మిడిల్ ఏజ్లో రావచ్చు. అంతేకాకుండా మన గౌటీ ఆర్థరైటిస్, బొటనవేలు ఉబ్బిపోయి నొప్పి రావడం, ఇది టిపికల్గా చూస్తాము. బొటనవేలే కాదు, ఈ బాడీలో ఎక్కడా కీళ్ళల్లో కూడా మనకు గౌటీ ఆర్థరైటిస్ అనేది వచ్చే ప్రమాదం ఉంటుంది. సో గౌటీ ఆర్థరైటిస్ వలన కొంచెం ఏజ్ 40-50 వచ్చేసరికి మనకు డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే మనకు వేర్ అండ్ టియర్ పెరగడం, అంటే 45 ఏళ్ళు మనము ఆ జాయింట్ను భరిస్తున్నాము. సో ఇంజన్ లాగా బేరింగ్ ఎట్లా అరిగిపోతుందో అలాగే మనకు మన బాడీలో ఉన్న జాయింట్లు కూడా 45 ఏళ్ళ తర్వాత అరగడం న్యాచురల్గా వేర్ అండ్ టియర్ వలన కూడా అరిగే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆస్టోపోరోసిస్ వ్యాధి, విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండటం వలన మన బాడీలో సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ ఉండడం, అఫీషియల్ లైఫ్ ఉండటం వల్ల కూడా మనకు విటమిన్ డి ప్రొడ్యూస్ కాదు. దాని ద్వారా కూడా మనకు ఈ యొక్క ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి వచ్చి డీజనరేషన్ పెరిగిపోతుంది. సో అలా మోకాలు అరిగిపోవడం, కీళ్ళు చేతులలో ఎముకలు అరిగిపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు చూస్తుంటాం. సో స్పెసిఫిక్గా మనము ఇన్ని రకాల కీళ్ళవాతంలో మనం కామన్గా చూసేది డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్. నెక్స్ట్ వచ్చేది మనకు తక్కువ పాపులేషన్లో అయినా కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మనకు కామన్గా చూస్తుంటాం. ఆ తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్ చూస్తాం, గౌటీ ఆర్థరైటిస్ చూస్తాం, సెప్టిక్ ఆర్థరైటిస్ చూస్తాం, ట్రమాటిక్ ఆర్థరైటిస్ చూస్తాం. ఇలా ఎన్నో రకాల కీళ్ళవాతం మనం జీవితకాలంలో చూస్తుంటాం. వీటిని ఇగ్నోర్ చేయడం వల్ల వచ్చే ఇగ్నోర్ అన్నది కాదు, భరించలేడు. ఎప్పుడైతే కీళ్ళవాతం వస్తుందో నొప్పి అనేది బేసిక్ సిమ్టమ్, తర్వాత వాపు ఉంటుంది, రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉంటుంది, ఇవన్నీ బేసిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో అవి ఉన్నప్పుడు మనిషి ఏ పని చేసుకోలేడు. నొప్పి అన్నది సరిపోతుంది ఆ మనిషిని డిస్టర్బ్ చేయడానికి, ఏ పని చేసుకోలేడు. సో ఆబ్వియస్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రైట్ ఆర్థోపెడిక్ సర్జన్ చూస్తే ఇట్లా 10 రకాల కీళ్ళవాతాన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో డయాగ్నోస్ చేసి కరెక్ట్గా కన్ఫర్మ్ డయాగ్నోసిస్, ఈ వాతానికి సంబంధించిన కన్ఫర్మ్ డయాగ్నోసిస్ చేసుకొని తద్వారా దానికి ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. కానీ చాలా వరకు వెళ్ళడం మానేస్తారు, లేకపోతే లైట్ తీసుకుంటారు, లేదా లోకల్గా ఆర్ఎంపీ తోటి ఏదో పెయిన్ కిల్లర్ తీసుకుంటాడు, మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తీసుకుంటాడు, ఇగ్నోర్ చేస్తారు. సో అవి పెరిగి పెద్దగా అవి సమస్యలు దారితీసే ఆస్కారం ఉంటుంది, ఆపరేషన్లకు దారితీసే ఆస్కారం ఉంటుంది. సో ఏదేమైనా చిల్డ్రన్లో కానీ, మిడిల్ ఏజ్లో కానీ, ఎల్డర్లీలో కానీ పెయిన్ అన్నది బేసిక్ సైన్. పెయిన్, స్వెల్లింగ్, డిఫికల్టీ ఇన్ మూమెంట్, ఈ 3 సిమ్టమ్స్ సైన్స్ను మనం ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్గా ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ, కొన్ని బేసిక్గా రక్త పరీక్షలు ఉంటాయి, రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, సిఆర్పిస్, సిబిపి, అలాగే బ్లడ్ కల్చర్, ఇవన్నీ చేసుకొని మనం ప్రాపర్ డయాగ్నోసిస్ చేసుకోగలిగితే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, వీటన్నిటిని ఐడెంటిఫై చేసుకొని స్పెసిఫిక్గా డయాగ్నోసిస్ చేసుకుంటే ఈ సమస్యని మనం ఎక్కడికక్కడ ఏ రోజుకి ఆ రోజు మనం కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్తో కాకపోతే ఫిజియోథెరపీతో ఉంది, ఫిజియోథెరపీతో కాకపోతే లాస్ట్కు సర్జరీ ద్వారా కూడా ఈ సమస్యని సాల్వ్ చేసే విధంగా మనకు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వచ్చింది. అంటే సర్జరీ ఏ స్టేజ్ వాళ్ళకి అబ్సల్యూట్లీ మేము స్టేజ్ 4 ఎఫెక్ట్ అయిన జాయింట్స్ని సర్జరీకి తీసుకుంటాం, కానీ స్టేజ్ 1, 2, 3లో బేసిక్గా మెడిసిన్స్, బ్రేసెస్, ఫిజియోథెరపీ, జాగ్రత్తలు, ఈ 4 చెప్పి మేము స్టేజ్ 1, 2, 3 మేనేజ్ చేస్తాం. అంటే స్టేజ్ 4కి ఎప్పుడు వెళ్తారు? ఈ స్టేజ్ 3 ఉన్నప్పుడు కూడా ఇగ్నోర్ చేయడం వల్ల స్టేజ్ 4 ఒకటి. రెండోది క్రమేణా వేర్ అండ్ టియర్ వల్ల కూడా స్టేజ్ 4కు రీచ్ అవుతారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 60, 70లో కూడా స్టేజ్ 4కు రీచ్ అవుతారు. కొంతమంది పిల్లలలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా చిల్డ్రన్ ఏజ్లో వస్తుంది, కానీ వాళ్ళకు మిడిల్ ఏజ్లోనే వాళ్ళకు జాయింట్స్ డిఫార్మిటీస్ ఏర్పడతాయి, బాగా జాయింట్ డ్యామేజ్ అవుతుంది రుమటాయిడ్లో. అందులో మేము సర్జరీ చేయక తప్పదు. కొంతమందికి మేము ఇంజెక్షన్స్ ఇవ్వాలి. స్టేజ్ 2, స్టేజ్ 3లో మేము జాయింట్ లోపలికి ఇంజెక్షన్ ఇచ్చి కూడా డిజీజ్ మాడిఫైయింగ్ చేసే మెడిసిన్స్ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. సో స్టేజ్ 4లో ప్రిఫరబ్లీ
అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ని బట్టి స్టేజ్ 4 అన్నది అనుకుంటాం. సో స్టేజ్ 3 వరకు మెడిసిన్స్, జాగ్రత్తలు, బ్రేసెస్ అండ్ ఇంజెక్షన్స్తో చేయగలిగితే స్టేజ్ 4లో మాత్రం కంపల్సరీ సర్జరీ చేయటం వలన మనం చేయగలుగుతాం. సో సోకాల్డ్ మార్కెట్లో ఎన్నో రకాలుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు మీడియా త్రూ, మేము ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్లతో తక్కువ చేస్తాము అని. ఇది కొంత ప్రజల్ని మిస్గైడ్ చేస్తుంది, ఇది ప్రజల్ని చాలా మిస్గైడ్ చేస్తుంది. ఒక మానవుడు ఏం ఆలోచిస్తాడు, నాకు ఆపరేషన్ లేకుండా బాగవుతున్నాయి అని ఆలోచిస్తాడు. దాన్ని కొంతమంది దొంగ డాక్టర్లు అడ్వాంటేజ్ తీసుకొని ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అని, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని ఇచ్చి జాయింట్ని ఖరాబ్ చేస్తున్నారు, డ్యామేజ్ చేస్తున్నారు. స్టేజ్ 4 అన్నది మొత్తం అనాటమికల్ డిరేంజ్మెంట్ అయితేనే స్టేజ్ 4 అండి. అంటే ఆ మోకాల్లో టోటల్గా జాయింట్ మొత్తం అరిగిపోయి మొత్తం ఎముక అంతా వంకరపోయి నడవలేని పరిస్థితిని మేము స్టేజ్ 4 అంటాం. దానిలో మేము ఆయిల్ పోస్తాము, దానిలో ఇంజెక్షన్ ఇస్తాము, దానికి మందులు ఇస్తాము అంటే అది తప్పు. ఏవైతే సోకాల్డ్ దొంగ డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిఆర్పి ఇంజెక్షన్ వల్ల నొప్పి తగ్గదండి. పిఆర్పి ఇంజెక్షన్ వల్ల రూపాయిలో 20-20 పైసల మందం మనకు కొంత గ్రోత్ వస్తుంది తప్ప నొప్పి తగ్గే ఆస్కారం ఉండదు. కానీ ఎవరైతే చెప్పుకునే పెయిన్ క్లినిక్ డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఇంజెక్షన్కు ముందు జాయింట్ చుట్టూ నరాలని కాల్చే రేడియో ఫ్రీక్వెన్సీ కరెంటు పెడతారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనే కరెంట్ ఏం చేస్తుందంటే ఈ మోకాలకు సంబంధించిన చుట్టుండే నరాలను కాల్చేస్తుంది. అంటే టెక్నికల్గా చేస్తే ఆ నరాలు లేకపోతే నీ జాయింట్కు ప్రొటెక్షన్ ఉండదు. అలాంటి నరాలను మీరు కాల్చేస్తే టెంపరీగా మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది, కానీ ఫ్యూచర్కి ఎక్కువగా డ్యామేజ్ అయ్యి 10 సంవత్సరాల తర్వాత జరగాల్సిన ఆపరేషన్ 2 సంవత్సరాల్లో చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా జాయింట్కు చుట్టూ మత్తు ఇంజెక్షన్లు ఇస్తారు, లిగ్నోకేన్ కానీ సెన్సార్కేన్ అని ఇంజెక్షన్స్ ఇస్తారు. తద్వారా ఇమ్మీడియట్లీ మీకు పెయిన్ అన్నది మాయమవుతుంది. సో అలా చేయటం వల్ల మీకు 15 రోజులు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. 16వ రోజు మీకు ఏమవుతుంది, ఆ 15 రోజులు మిస్యూజ్ చేస్తారు. పెయిన్ లేదు కదా అని చెప్పేసి ఆ పర్సన్ జాగ్రత్త పడకుండా మిస్యూజ్ చేస్తాడు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ కరెంటు వలన నరాలను డ్యామేజ్ చేస్తాడు, మత్తు ఇంజెక్షన్ల వలన నరాలను మత్తులోకి తీసుకెళ్తాడు. తద్వారా మనిషి వాడుకునే మోకాల్ని ఇష్టం వచ్చినట్టు ఇగ్నోరెన్స్ తోటి వాడుకోవటం వలన జాయింట్ 10 సంవత్సరాల వరకు జరిగే డ్యామేజ్ని 2 సంవత్సరాల్లో డ్యామేజ్ చేసుకుంటాడు. దానివల్ల అది స్టేజ్ 4లోకి పోయి కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో టెక్నికల్గా నేను ఏం చెప్తున్నానంటే ఒక క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జను హ్యూమన్ అనాటమీ, జాయింట్ అనాటమీ పర్ఫెక్ట్గా చూస్తాడు. ఏ స్టేజ్లో ఉందని చూసి ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో ఏది ఇవ్వాలని ఇస్తాడు. సర్జరీ తప్పనిసరి పరిస్థితి అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా కాపాడలేరు. దేవుడి సంగతి పక్కకు పెట్టండి, బట్ మనుషులలో ఏ డాక్టర్ కూడా స్టేజ్ 4లో ఉన్న వ్యక్తిని ఆపరేషన్ లేకుండా అతనికి సరి చేయలేడు. సో టెక్నికల్గా ఆలోచించాలి. ఎంబీబీఎస్ డాక్టర్లో, ఆర్ఎంపీ డాక్టర్లో, లేకపోతే అనెస్థీషియా డాక్టర్లో ఈ జాయింట్కు ఇంజెక్షన్స్ ఇచ్చి ట్రీట్ చేయాల్సిన డాక్టర్లు కాదు, ఆర్థోపెడిక్ డాక్టర్లు ఇవ్వాలి. తద్వారా ఈ కీళ్ళవాతంలో మెయిన్ సమస్యని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. Okay, thank you so much, sir. Thank you. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.